జనరల్ గా లోన్స్ ఇచ్చే కంపెనీస్ చాలా ఉన్నాయి. కొన్ని జెన్యున్ గా ఉంటాయి, కొన్ని ఫ్రాడ్ ఉంటాయి. కానీ జనాలకి ఎవరు నమ్మాలో తెలియదు. సో నేను ఏదన్నా ఆడియన్స్ మీకే చెప్తున్నాను, ప్రిపేర్ అవ్వకుండా మాత్రం పర్సన్ ని పిలవను. సో ప్రతిదీ రాసుకున్నాను, మీ ముందు అడుగుతాను. సార్ ఫస్ట్ థింగ్, ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉంది? సార్ మన ఆఫీస్ వచ్చేసి ముషిరాబాద్ సార్. ముషిరాబాద్ లో గురునానక్ కేర్ హాస్పిటల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గురునానక్ కేర్ హాస్పిటల్ రైట్ లో ఉంది అనుకోండి, మీరు సికింద్రాబాద్ నుంచి వస్తుంటే గురునానక్ కేర్ హాస్పిటల్ దాటిన తర్వాత రైట్ సైడ్ లో ఐడిబిఐ బ్యాంక్ ఉంటుంది. క్వైట్ దాని ఆపోజిట్ గల్లీ, ఆ గల్లీలో చర్చ్ కూడా ఉంటుంది, వెస్లీ చర్చ్. డెడ్ ఎండ్ కి వచ్చేయండి. డెడ్ ఎండ్ కి వచ్చేసి శివ లోన్స్ ఇప్పిస్తారంటే ఎవరైనా చెప్తారు. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లో, అదే బస్. డౌటే అక్కర్లేదు, మీరు 10 to 4 ఎనీ టైం రావచ్చు. నా నంబర్ మీకు ఏదైతే ఇస్తున్నానో దానికి ఆఫీస్ వాట్సాప్ లొకేషన్ ఉంటుంది. మీరు ఎనీ టైం రావచ్చు నిరభ్యంతరంగా. సో ఆఫీస్ అడ్రస్ వెరిఫై చేశాను. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు? సార్ నేను 10 years అయిపోయింది సార్. నాకు ఊహ తెలిసినప్పటి సంది ఇదే వ్యాపారంలో ఉన్నాను. ఆఫీస్ పెట్టి మాత్రం 10 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఓకే, ఓకేనా. కొన్ని వేల మంది ఇప్పించాము మేము ఇప్పటివరకు. వేలు అంటే ఎన్ని అంటే చేశారా? అప్లికేషన్స్ వచ్చాయా? అప్రూవ్ అయినాయా? ఎట్లా ఉంది? లేదు సార్, కొన్ని వేల కేసెస్ డిస్బర్స్ అయిపోయినాయి మనకి ఇప్పటివరకు. దాదాపు హైదరాబాద్లో మాక్సిమం ఈ వీడియో చూస్తుంటే నేను తన దగ్గర లోన్ తీసుకున్నా అనుకున్న వాళ్ళే ఉంటారు తప్ప కొత్త వాళ్ళు మాక్సిమం చాలా తక్కువ. ఓకే కదా, మీకు నేను ఫస్ట్ థింగ్ అడ్రస్ వెరిఫై చేశాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎన్ని వేల కేసెస్ అంటే మన ఫైల్స్ ఎన్ని మూవ్ అయినాయి అంటే ఈక్వల్ గా బ్యాంక్స్ తో పాటు సమానంగా సార్ కూడా పనిచేస్తున్నారు. సో ట్రస్ట్ చేయాలి అంటే కొన్ని ఉండాలి కదా, అవన్నీ వెరిఫై అయినట్టే.